హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను బెంగళూరు అండ్ మైసూర్లో శారీస్ తీసుకున్నానండి. అవైతే మీకు చూపిస్తానండి వీడియోలో అయితే. ఆల్రెడీ నేను షాపింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి. అక్కడ మైసూర్లో బెంగళూరులో పర్చేస్ చేసిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేశాను. చూడండి వాళ్ళంటే చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను అక్కడ పర్చేస్ చేసిన శారీస్ అయితే మీకు చూపిస్తానండి. బెంగళూరులో మైసూర్లో పర్చేస్ చేశానండి శారీస్ అయితే. బెంగళూరులో వచ్చేసి నేను చిక్పేట అండ్ మల్లేశ్వరం బ్రాంచ్లో శారీస్ తీసుకున్నానండి. అవి కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ఆల్రెడీ షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా మీకు వీడియో పోస్ట్ చేశానండి అక్కడైతే. ఈ వీడియోలో అయితే అక్కడ తీసుకున్నా అసలు ఏమేమి తీసుకున్నాను అక్కడని పోస్ట్ చేస్తాను. చూద్దాం ఫ్రెండ్స్ ఏమేమి తీసుకున్నామో. ఫస్ట్ వన్ అమ్మవారి శారీతో స్టార్ట్ చేస్తున్నానండి. ఈ శారీ వచ్చేసి నేను చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది కదండి, అక్కడైతే పర్చేస్ చేశానండి. అక్కడ టెంపుల్ దగ్గర మనకి నియర్ బై సేల్ చేస్తారు కదండి, అక్కడే తీసుకున్నాను నేనైతే ఈ శారీ. అమ్మవారి శారీ అనమాట. శారీ కాస్ట్ వచ్చి 150 రూపీస్ పడిందండి కాస్ట్. శారీ డార్క్ గ్రీన్కి కాపర్ కలర్ బార్డర్ వచ్చిందండి. చూసారు కదా, పూజలకి బాగుంటుందని తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇలా మన నోములకి పూజలకి బాగుంటుంది కదా అనేసి డార్క్ గ్రీన్ బాగుంటుందని తీసుకున్నాను. మామూలుగా నాకు రెడ్ అంటే ఇష్టం అండి పూజలకి వాటికి, బట్ అక్కడ ఏంటంటే రెడ్ లేదనమాట, ఓన్లీ గ్రీనే ఉంటుండే. తక్కువ బడ్జెట్లో అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయండి, 2000-3000 అలా ఉన్నాయి. ఇక నేను అంత బడ్జెట్ అయితే పెట్టలేదన్నమాట. కొంచెం దేవుడు అమ్మవారి దగ్గర తీసుకున్న గుర్తుగానైతే కావాలనేసి అయితే ఒకటి తీసుకున్నాను. ఎల్లో కలర్కి వచ్చేసి గ్రీన్ కలర్కి ఎల్లో కలర్ పళ్ళు ఇచ్చారండి, కాపర్ కలర్ బార్డర్ ఇచ్చారు. సేమ్ పళ్ళు కూడా అలాగే ఉందన్నమాట. గ్రీన్ మధ్యలో చిన్న కాపర్ కలర్ బూటీ అయితే వచ్చిందండి. శారీ అంతా ఇలాగే ఉంది, మంచి ట్రెడిషనల్గా ఉంది శారీ అయితే. వేర్ చేస్తే చాలా బాగుంటుందండి. అదొకటి అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది నేను మైసూర్లో తీసుకున్నానండి. ఈ శారీ వచ్చేసి నేను ఆల్రెడీ నా ఛానల్లో వీడియో పోస్ట్ చేశానండి. 2 షాప్స్కి వెళ్ళాను కదా, నేను సెకండ్ షాప్లో తీసుకున్నాను అనమాట. ఈ శారీ వచ్చేసి మైసూర్ షాపింగ్లో మీకు ఆల్రెడీ చూపించాను, నేను అక్కడ తీసుకున్నాను. ఇదైతే సెకండ్ షాప్లో వచ్చేసి శారీ కాస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇది ఏంటంటే అక్కడ ఒక ప్లేస్లో రెడీ చేస్తారటండి ఈ శారీస్ అయితే. చాలా బాగుంది, క్లాత్ అయితే చాలా స్మూత్గా చాలా బాగుందన్నమాట. మెయిన్గా చూడగానే కొంచెం వీడియోలో అయితే అంత తెలియట్లేదు, బట్ లైవ్గా పట్టుకుంటే అయితే చాలా బాగుందన్నమాట. క్లాత్ నాకు వర్తి అనిపించింది. ఈ మోడల్ అయితే ఇక్కడ మనకేం కనిపించలేదండి, నాకు అక్కడే కనిపించాయి అనమాట షాప్లో. సెకండ్ షాప్లో కనిపించిందండి, నాకు చాలా బాగా అనిపించింది. క్రీమ్ అండ్ బ్లూ అనమాట కాంబినేషన్, మొత్తం క్రీపర్స్ లాగా ఇచ్చేసారు. ఇట్లా మ్యాంగోస్ ఉంటుంది కదా అలా ఇచ్చారు. శారీ అంతా అలాగే ఉంది, చూసారు కదా. ఆ వీడియో చూడని వాళ్ళంటే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో బ్లూ కాకుండా పింక్ కూడా ఉండే అనమాట. నేను ఫస్ట్ పింక్ ట్రై చేశాను తీసుకుందాం అనేసి అయితే. పింక్ నాకు ఎందుకో వేర్ చేస్తే పింక్ కన్నా బ్లూ చాలా డీసెంట్గా అనిపించింది, అందుకే నేను మళ్ళీ బ్లూకి అయితే వెళ్ళిపోయాను అనమాట. క్రీము బ్లూ అయితే బాగా అనిపించింది మనం మిర్రర్లో ట్రై చేస్తే, అందుకే ఇది అయితే తీసుకున్నానండి. ఇది 1500 అరౌండ్ చేంజ్ పడింది కాస్ట్ అయితే, చూసారు కదా. ఇది వచ్చి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఇలా బ్లూ ఇచ్చారండి. నాకు బ్లౌజ్ అంతగా నచ్చలేదు దీంట్లో, నేను వేరే బ్లౌజ్ అయితే పేరప్ చేసుకుంటాను దానికైతే. అందుకే మన నర్సింగ్ కూడా వెళ్ళానండి షాపింగ్కి అయితే విత్ కోసమని, కాకపోతే నాకు అక్కడ దొరకలేదనమాట బ్లౌజ్ సేమ్ కలర్. మళ్ళీ చూడాలిగా. చూసారు కదా, పళ్ళు అయితే ఇలా వచ్చిందండి. మ్యాంగోస్ ఇచ్చారు చూడండి, మొత్తం ఇలా సెల్ఫ్లో ఇచ్చారనమాట. శారీ అంతా కొంచెం క్రీపర్స్ లాగా మొత్తం సెల్ఫ్లా ఇచ్చారు. కాంట్రాస్ట్ ఇట్లా బ్లూలో కాంట్రాస్ట్ బ్లౌజ్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది దీనికి, ఈ శారీకి వచ్చేసి. చూసారు కదా, ఇదనమాట ఒకసారి. నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ దీంట్లోనే ఇంకోటి ఎల్లో కలర్ శారీ తీసుకున్నానండి. సేమ్ అదే క్లాత్ అనమాట. కొంచెం హెవీగా ఉంది క్వాలిటీ అయితే, దానికన్నా హెవీగా ఉందన్నమాట ఇది. దానికన్నా కొంచెం కాస్ట్ ఎక్కువ పడిందండి, 2000 అరౌండ్ పడింది కాస్ట్ నాకైతే. కాకపోతే క్లాత్ చాలా అంటే చాలా బాగుందండి, మంచి ఎల్లో అనమాట. హల్దీస్ ఫంక్షన్స్కి వాటికి చాలా బాగుంటుంది వేర్ చేస్తే. దీనికి డిజైనర్ బ్లౌజ్ ఏదైనా ట్రై చేయాలండి. కాంట్రాస్ట్ గ్రీన్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. దీంట్లో అయితే సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చారండి నాకైతే. బ్లౌజ్ దీంట్లో కూడా బాగుంది, బట్ ఇది వచ్చి పళ్ళు అనమాట. చూసారు కదా, ఇది పళ్ళు అండి. శారీ అంతా వచ్చేసి ఇలా ఉంది, మొత్తం క్రీపర్స్ లాగా ఇచ్చేసారు పళ్ళు శారీ అంతా. దీంట్లో కూడా మ్యాంగోస్ డిజైన్ ఉండే అనమాట. 2 శారీస్ నేను చూసాను అక్కడైతే, దానికన్నా ఇది వేర్ చేస్తే ఇది బాగుండే అనమాట. ఆ వీడియో చూడండి వాళ్ళంటే చూడండి ఫ్రెండ్స్, దాంట్లో నేను చూపించాను నేనైతే శారీస్ అక్కడ. చూడండి, ఇది ఫ్లవర్స్ లా వచ్చిందండి. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉండే మ్యాంగోస్ డిజైన్ ఉండే అనమాట మొత్తం. దానికన్నా నాకు ఇది బాగా అనిపించింది, ఇది తీసుకున్నాను అనమాట నేను. మెయిన్గా క్లాత్ కోసమే తీసుకున్నానండి, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇదంతా శారీ అనమాట, మొత్తం ఇలాగే ఉంది డిజైన్. పళ్ళు వచ్చి ఇదనమాట.
ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. చెప్పాను కదా, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి కింద వచ్చి చిన్న బార్డర్ లాగా ఇచ్చారండి. మన శారీలో ఉంది కదా సేమ్ అదే ప్రింట్, సేమ్ అట్లా బార్డర్ లాగా ఇచ్చారు. హ్యాండ్స్కి అయితే వేసుకోవచ్చు మనము. చూసారు కదా ఇలా ఉంది. ప్లెయిన్ కాబట్టి దీంట్లో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే నాకైతే గ్రీన్ ఒకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. గ్రీన్లో కూడా ప్లెయిన్ తీసుకుంటే బాగుంటుందండి. మనకు ఇలా క్లిప్పర్స్లా ఉంది కాబట్టి ప్లెయిన్ ఇట్లా కొంచెం సిల్క్ లాగా కొంచెం కొంచెం ఇలా డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి కదా, క్లాత్ ఇచ్చి అలా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. అది కూడా తీసుకుంటానండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు షాప్కి. అయితే శారీ అంతా ఓవరాల్గా ఇలా ఉంది అనమాట. చూడండి మొత్తం ఇలా ఉంది శారీ అయితే. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఈ శారీ అయితే నేను ఫస్ట్ షాప్కి వెళ్ళాను కదండి, మీకు ఆల్రెడీ నేను వీడియోలో పోస్ట్ చేశాను, అక్కడ తీసుకున్నాను అనమాట. అక్కడైతే ఈ శారీ నేను వీడియో తీయలేదండి, వేరే శారీస్ అన్నీ మీకు చూపించాను. అక్కడైతే లాస్ట్లో చూపించారు వాళ్ళైతే ఇక్కడ ఆ శారీ. ఇది మైసూర్ సిల్క్ శారీ అనమాట. అక్కడ ఏంటంటే అక్కడ కౌంట్ని బట్టి కాస్ట్ ఉంటుంది. 40 కౌంట్, 60 కౌంట్. నేను ఆ వీడియోలో మీకు చెప్పానండి, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ వీడియో చూడండి వాళ్ళంటే చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్లో ఉంటుంది. బట్ అక్కడ నేనైతే కౌంట్ని బట్టి తీసుకున్నానండి. ఇదైతే 6000 అరౌండ్ పడిందండి కాస్ట్ అయితే. అక్కడ మినిమం అంతే ఉన్నాయన్నమాట, 8, 10, 12 అలా చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట. నాకు ఈ కలర్ బాగా నచ్చిందండి. కొంచెం కాపర్ డిఫరెంట్గా అనిపించింది అనమాట. బ్లూకి వచ్చేసి ఇట్లా వేర్ చేస్తే మనం మిర్రర్ దగ్గర ట్రై చేస్తాం కదా, అలా ట్రై చేస్తే నాకు ఈ కలర్ బాగా అనిపించింది వేర్ చేస్తే. మిగతా అవన్నీ కొంచెం సింపుల్గా అనిపించాయి అనమాట. కొంచెం 8000, 9000 పెట్టాక చాలా సింపుల్గా ఉంది కదా అనిపించింది. మనకైతే ఇక్కడ కంచిపట్టు శారీస్ అలా వస్తాయి కదండి, ఆ కాస్ట్లో పెడితే నాకు అందుకే కొంచెం రేట్ ఎక్కువ ఉందేమో అనిపించింది. కాకపోతే అక్కడ వెళ్ళినందుకు ఒకటి తీసుకోవాలని అయితే ఒకటి తీసుకున్నానండి. కొంచెం నా ఫేవరెట్ కలర్ వచ్చి బ్లూ అనమాట, అందుకని నేను బ్లూకి అయితే వెళ్ళిపోయాను. కాపర్ బార్డర్ వచ్చిందండి. బార్డర్ అయితే చాలా బాగుంది, నీట్గా ఉంది. చూడండి మొత్తం మ్యాంగోస్ డిజైన్ వచ్చిందనమాట, చాలా నీట్గా ఉంది. బార్డర్ కూడా సేమ్ బార్డర్ లాగానే పళ్ళు ఇచ్చారండి. పళ్ళు కూడా చాలా నీట్గా ఉంది, మొత్తం కాపరే ఇచ్చారనమాట. పళ్ళు కూడా పళ్ళు పెద్దగా ఉందండి, కొంచెం షార్ట్ పళ్ళు ఏం కాదు, పెద్దగానే ఉందన్నమాట. కొంచెం కాస్ట్ పెట్టిన కొద్దీ దాంట్లో అయితే కొంచెం మనకి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది అనమాట. లైవ్గా నేను పట్టుకొని చూశాను కాబట్టి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి. ఇప్పుడు నేను 15,000, 22,000 శారీస్ కూడా చూశాను అక్కడైతే. దాన్ని బట్టి అయితే మనకి కాస్ట్ ఉందన్నమాట. చాలా స్మూత్ ఉందండి. ఇప్పుడు వీడియోలో అయితే అంత ఒకటేలా కనిపిస్తుంది, కానీ ఇట్లా పట్టుకుంటే ఫీల్ ఉంటుంది కదండి, అదైతే చాలా బాగుందన్నమాట. ఇది మొత్తం పళ్ళు ఇలా వచ్చిందండి. పళ్ళులానే బ్లౌజ్ ఇచ్చారనమాట. సేమ్ బార్డర్ ఇలా ఇచ్చారు, పళ్ళు సేమ్ అలాగే ఇచ్చారు. బ్లౌజ్ కూడా సేమ్ మన పళ్ళు ఎలా ఉందో అలాగే హెవీగా ఇచ్చారనమాట బ్లౌజ్. ఇది బ్లౌజ్ అనమాట. నేను రివర్స్లో చూపిస్తున్నాను బ్లౌజ్ అయితే, మళ్ళీ ఫోల్డింగ్స్ పోతుందండి శారీ అయితే, అందుకే నేను ఇలా చూపిస్తున్నాను. చూడండి పళ్ళు ఎలా ఇచ్చారు, బ్లౌజ్ ఎలా ఇచ్చారు. శారీ అంతా ప్లెయిన్గా బ్లూ ఉందన్నమాట. బ్లూ ఉండి చిన్న కాపర్ బార్డర్ అయితే ఇచ్చారు. చూసారు కదా, ఇదన్నమాట శారీ అయితే. ఇది కూడా చాలా స్మూత్ ఉందండి క్లాత్, కాకపోతే దానంతా కాకపోయినా ఇది కూడా బాగుందన్నమాట. చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే. కొంచెం వీడియోలో అయితే నాకు అంత తెలియట్లేదు అనమాట, అంత అనిపించట్లేదు. లైవ్గా చాలా బాగుంది శారీ అయితే. నెక్స్ట్ వన్ అండి. ఈ శారీ ఆల్రెడీ నేను మల్లేశ్వరం బ్రాంచ్కి వెళ్ళినప్పుడు చూపించానండి ఇలాంటి శారీస్ అయితే. అక్కడ షాపింగ్లో చూపించాను అనమాట ఆ శారీస్ అనమాట ఇవి. దీంట్లో నేను 2 శారీస్ తీసుకున్నాను అనమాట. ఇంకా 2 వచ్చి మా ఫ్రెండ్స్ తీసుకున్నారు. చాలా కలర్స్ ఉండేయండి శారీస్ అయితే అక్కడ. కాకపోతే నాకు కొన్ని బార్డర్స్ డార్క్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకున్నానండి. కొంచెం బార్డర్స్ డిమ్ ఉంటే ఏంటంటే శారీ లుక్ అంతా పోతుందన్నమాట. ఆల్రెడీ ఈ కలర్ ఉండే అనమాట, ఉన్నా కూడా ఇక అక్కడ వేరే ఆప్షన్ అయితే ఏం లేకుండే అనమాట. ఇక ఫ్రెండ్స్ అందరం వెళ్ళాం కదా, అలా అందరూ తీసుకునే వరకు ఇంకో శారీ కూడా నా ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేదండి. సేమ్ ఇలాంటి శారీ అనమాట, అది కూడా ఆ శారీ ఒకటి, ఇది ఒకటి అనమాట. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నానండి, నేనైతే ఓపెన్ కూడా చేయలేదు శారీ అయితే. ఇది డార్క్ పర్పుల్ కలర్ అండి. పర్పుల్ కలర్కి పింక్ కలర్ ఇచ్చిందనమాట. బార్డర్ వచ్చేసి మధ్యలో వచ్చి కొంచెం గోల్డ్ కలర్ ఇలా జరీ బార్డర్ లాగా ఇచ్చారు. శారీ అంతా ఓవరాల్గా ఇలాగే ఉందండి. కొంచెం లైవ్గా నాకు కొంచెం పూజలకి వాటికి కట్టుకోవచ్చు, బాగుంటుంది అనిపించింది అండి. లైవ్గా చూస్తే బాగుంది. చూడండి కలర్ ఇలా ఉందన్నమాట, మంచి నిండు కలర్ ఉంది, ఓకే అనిపించింది. ఎప్పుడైనా మనం చూస్ చేసుకున్నప్పుడు బార్డర్స్ డార్క్ ఉంటే మనకి ఏంటంటే శారీ లుక్ బాగుంటుంది అనమాట. కొంచెం బార్డర్స్ డిమ్ అయిపోతే ఏంటంటే మనకు ఇట్లా శారీ అంతా డిమ్ అయిపోతుంది. నాకు అందుకే ఎక్కువ బార్డర్స్ డార్క్ ఉన్నవి సెలెక్ట్ చేసుకుంటానండి. శారీ అంతా ఓవరాల్గా ఇలాగే ఉందన్నమాట. బ్లూ పర్పుల్ కలర్ మిక్సింగ్లో ఉందన్నమాట. మొత్తము బ్లూ కాదు, మొత్తము పర్పుల్ కాదనమాట, కొంచెం మిక్సింగ్లో ఇచ్చారు. చిన్న చిన్న బూటీలాగా ఇచ్చారనమాట. చిన్న చిన్న ఫంక్షన్స్కి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేర్ చేయొచ్చు, ఓకే అనిపించింది నాకైతే.
ఇది వచ్చి నేను మల్లేశ్వరం బ్రాంచ్లో తీసుకున్నానండి. శ్రీనిధి సిల్క్స్లో మల్లేశ్వరం బ్రాంచ్లో తీసుకున్నాను. వాళ్ళది శారీ అంతా ఓవరాల్గా ఇలాగే ఉందన్నమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. పళ్ళు వచ్చి ప్లెయిన్ ఇచ్చారండి, ప్లెయిన్ మన బార్డర్ ఇలా ఇచ్చారు, పళ్ళు మొత్తం ప్లెయిన్ అలాగే ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఇలాంటి శారీస్ నేను మల్లేశ్వరం బ్రాంచ్, చిక్పేట్ బ్రాంచ్లో కూడా చూసానండి. వాళ్ళ షాప్లో అయితే నేను తీసుకుంది మల్లేశ్వరం బ్రాంచ్లో అనమాట. నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ వచ్చి గోల్డ్ కలర్ శారీ అనమాట, మొత్తం ప్లెయిన్ వచ్చిందండి. బిగ్ బార్డర్ ఇచ్చారండి, సెల్ఫ్లో ఉండే వరకు కొంచెం అంత కనిపించట్లేదు. సెల్ఫ్ గోల్డ్ కలర్ బిగ్ బార్డర్ అయితే ఇచ్చారు. శారీ అంతా గోల్డ్ అనమాట. పళ్ళు కూడా గోల్డ్లానే ఉందన్నమాట. మొత్తం ఇక వేరే కాంట్రాస్ట్ అయితే ఏం లేదండి, మొత్తం ప్యూర్ గోల్డ్ అనమాట. దీంట్లో కూడా 3-4 కలర్స్ ఉండే అనమాట. గోల్డ్లో కూడా ఇంకా డార్క్ గోల్డ్ ఉండే, సిల్వర్ కూడా ఉండే అండి షాప్లో అయితే. ఇవి కూడా 2 బ్రాంచెస్లో ఉన్నాయన్నమాట, చిక్పేట అండ్ మల్లేశ్వరం బ్రాంచ్లో కనిపించాయి నాకైతే ఇవి. నేను తీసుకుంది అయితే మల్లేశ్వరం బ్రాంచ్లో తీసుకున్నానండి. ఇది అయితే అక్కడ తీసుకుంది. దీనికి గ్రీన్ కానీ మెరూన్ కానీ వేర్ చేస్తే చాలా బాగుంటుంది, ఏ కలర్ అయినా బాగుంటుందండి. మనకు ప్లెయిన్ కలర్ కాబట్టి గోల్డ్ చాలా కలర్స్ అయితే దీనికి వేసుకోవచ్చు మనమైతే. బ్లౌజెస్ అయితే వచ్చేసి బ్లాక్ కూడా బాగానే ఉంటుందండి, మనకు అకేషన్ బట్టి అయితే వేర్ చేయొచ్చు బ్లౌజెస్ కూడా. అందుకే నేను తీసుకున్నాను, బ్లౌజ్ మళ్ళీ స్టిచ్ చేయడం ప్రాబ్లం అయితే ఉండదు అనేసి తీసుకున్నాను. ఇది వేరే బ్లౌజ్ అనే వేసుకోవచ్చు అనేసి. ఇది కోటా కాటన్ అండి, ఇట్లా ఆర్గంజా అదేం కాదు, మన సిల్క్ కోటా ఉంటుంది కదా అలా ఉందన్నమాట క్లాత్. మెయిన్గా అందుకే తీసుకున్నాను నేనైతే. ఇది వచ్చి పళ్ళు అండి, చూసారుగా కొంచెం సిల్వర్ మిక్సింగ్లా ఇచ్చారు, కానీ మరీ అంతేం తెలియట్లేదండి. టాజల్స్ కూడా ఉన్నాయి, మనం సపరేట్గా మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట. శారీ అంతే ఇలాగే ఉందండి, చూసారు కదా. ఇలా గోల్డ్ శారీస్ నైట్ పార్టీస్కి చాలా బాగుంటాయండి వేర్ చేస్తే. మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ లేకుంటే సెల్ఫ్ బ్లౌజ్ ఏది వేసుకున్నా బాగుంటుంది ఇలా, చూసారు కదా. ఇవి వేషన్ పోవడం అంటూ ఏముండదండి, గోల్డ్ సిల్వర్ ఇవైతే ఎప్పుడైనా వేర్ చేయొచ్చు అనమాట. నాకు అందుకే తీసుకున్నాను ఇదైతే. నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ వచ్చి స్కై బ్లూ కలర్ శారీ అండి. ఇది వీడియోలో అయితే చాలా డిమ్గా పడిందండి, లైవ్గా చాలా బాగుందండి శారీ అయితే. ఇది వచ్చి నేను మల్లేశ్వరం కాదండి, చిక్పేట్ బ్రాంచ్లో తీసుకున్నానండి శారీ అయితే. ఇది మేము ఊటీ నుంచి వచ్చాక మళ్ళీ చిక్పేట్కి వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్తోని, అక్కడ తీసుకున్నాను నేనైతే. చిక్పేట్లో మనకు మెట్రో స్టేషన్ కూడా ఉంటుందండి. మేమైతే మెట్రో స్టేషన్ దిగేసి నియర్ బై ఉందన్నమాట షాప్ వచ్చి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, అక్కడైతే తీసుకున్నాను నేనైతే ఈ శారీ అయితే. స్కై బ్లూ వచ్చేసి మొత్తం కాపర్ అండ్ సిల్వర్ అంత వివింగ్లా ఉందన్నమాట. అసలు వీడియోలో అయితే చాలా డిమ్గా పడిందండి, లైవ్గా అయితే చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే. నేను ఎంత దగ్గర నుంచి చూపించుదాం అనుకున్నా అదైతే చాలా డిమ్గా కనిపిస్తుంది శారీ అయితే, కానీ లైవ్గా చాలా బాగుంది. ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, పర్పుల్ కానీ బ్లూ పింక్ అలా చాలా కలర్స్ బాగుంటుంది దీనికైతే. శారీ చూసారు కదా ఇలా ఉంది. నేను అక్కడ షాపింగ్ చేసినప్పుడు వీడియో కూడా షూట్ చేద్దాం అనుకున్నానండి ఆ షాప్లో వచ్చేసి. బట్ ఏంటంటే మేము ఈవినింగ్ వెళ్ళిపోవాలి, అప్పటికి చాలా షాపింగ్ ఉండే అనమాట. అందరం వచ్చాం కదండి, ఇక అందరు వస్తే తెలిసిందే కదా షాపింగ్ అంత తొందరగా ఏం అవ్వదు. ఇక షార్ట్స్ అని మామూలుగా 2 పీస్ 3 పీస్ సెట్స్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నామండి, అవి కూడా చాలా బాగున్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానమాట. చిక్పేట్లోనే తీసుకున్నాను, అవి బాగుండే అనమాట. అలా షాపింగ్ చేసేవరకు మాకు టైం కూడా అయిపోయింది అనమాట. ఈవినింగ్ మేము మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవ్వాలి. మా అందరితోని పిల్లలు కూడా వచ్చిండే అనమాట. ఇక పిల్లలు వస్తే షాపింగ్ అయితే అవ్వదండి, మెయిన్గా వాళ్ళకు కూడా తీసుకుందామని అయితే వాళ్ళని తీసుకొని వచ్చామన్నమాట అందరము. అలా తీసుకొని వచ్చి మళ్ళీ మెట్రోకి అయితే వెళ్ళిపోయామన్నమాట మేము. చూడండి ఇదైతే బ్లౌజ్ అండి, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు, సేమ్ సెల్ఫ్లో ఇచ్చారనమాట బ్లౌజ్. బార్డర్ సేమ్ మనకు దాంట్లో ఇచ్చినట్టే ఇచ్చారు, చూసారు కదా. దీనికి ఇది వచ్చి పళ్ళు అనమాట, పళ్ళుకు టాజల్స్ కూడా ఉందండి. ఇంకా చూడండి మొత్తం కాపర్ సిల్వర్ అనమాట, మొత్తం కాపర్ ఏం కాదండి, సిల్వర్ కాపర్ మిక్సింగ్లా ఉంది, చూసారు కదా. టాజల్స్ కూడా ఇచ్చారు, టాజల్స్ కూడా బాగున్నాయండి, చూసారు కదా. చాలా నీట్గా ఉన్నాయన్నమాట, మళ్ళీ మనం స్టిచ్ చేసుకోకుండా బాగుంది. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చారనమాట. శారీ అంతా ఓవరాల్గా ఇలా ఉంది, డిజైన్ కూడా చాలా బాగుందండి, నీట్గా వచ్చింది. పళ్ళు కూడా బాగా అనిపిస్తుంది. వీడియోలో అయితే చాలా డిమ్గా ఉందండి అసలుకి, చూసారు కదా. చాలా డిమ్ అంటే డిమ్ ఉందన్నమాట. బ్లౌజ్ అండి, బ్లౌజ్కి ఇలా బార్డర్ అయితే వచ్చిందనమాట. శారీకి ఎలా వచ్చిందో సేమ్ అదే బార్డర్ మనకు బ్లౌజ్కి అయితే ఉందండి, చూసారు కదా. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి దానికైతే చిన్న బార్డర్ ఇచ్చారు, హ్యాండ్స్కి అయితే వస్తుందండి అదైతే బార్డర్ అయితే. అలా స్టిచ్ చేయించుకోవచ్చు కావాలంటే. ఒకవేళ స్టిచ్చింగ్ బ్లౌజ్ అవ్వకుండా కూడా మన కాంట్రాస్ట్లో వేర్ చేయొచ్చు అండి, అలా కూడా ఒకసారి పేరప్ చేసుకొని వేసుకోవచ్చు, మనకు బాగుంటుంది. నెక్స్ట్ వన్ అండి,
ఇది వచ్చి ఏంటంటే ఆరెంజ్ కలర్ అనమాట, చూడడానికి రెడ్లా ఉంది. ఆరెంజ్ కలర్కి ఇలా బార్డర్ వచ్చిందండి. శారీ అంతా ఓవరాల్గా ఇలా. ఇది కూడా నేను చిక్పేట్ బ్రాంచ్లో తీసుకున్నానండి ఈ శారీ అయితే. ఇది సెకండ్ డే మళ్ళీ ఊటీ నుంచి వచ్చాక అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ శారీస్ అయితే. దీంట్లో 3-4 కలర్స్ ఉన్నాయండి, చాలా బాగుండే అన్ని కలర్స్. ఇక అందరం చూస్ చేసుకున్నాం దీంట్లో అయితే. నాకు ఇది ఆరెంజ్ నచ్చింది, లైట్ ఆరెంజ్ అనమాట, కొంచెం ఇలా డార్క్ అలా ఏం లేదు, బాగుంది ఆరెంజ్. దానికి వచ్చి ఇలా మొత్తం ఆల్ ఓవర్ ఇలా వచ్చిందనమాట, చూడడానికి చాలా బాగుందండి. వేర్ చేస్తే నాకు బాగా అనిపించింది మిర్రర్లో, అందుకే తీసేసుకున్నాను. ఇది కూడా ఒకటి మొత్తం జిగ్జాగ్ డిజైన్ లాగా వచ్చిందనమాట, చూసారు కదా. అట్లా మీనాకరీ బూటీలా ఉంది, మధ్య మధ్యలో వచ్చేసి బార్డర్ అయితే బిగ్ ఇచ్చారనమాట. జిగ్జాగ్ డిజైన్ ఉంది కదా, మధ్యలో అయితే మీనాకారీ అయితే ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు, జరీ ఫ్లవర్స్ ఇచ్చారండి. చాలా బాగుంది, లైవ్గా చాలా బాగుందండి శారీ అయితే. ఇది ఒక శారీ తీసుకున్నామండి. బార్డర్ కూడా బాగుంది అనమాట, నీట్గా ఉంది బార్డర్ కూడా, చూసారు కదా. బార్డర్ కూడా ఎట్లా అంటే బనారసి శారీలా ఉంది అనమాట. బనారసి శారీ కాదండి ఇది, క్లాత్ అయితే వేరే క్లాత్, సిల్క్ క్లాత్ అనమాట. కాకపోతే బార్డర్స్ అయితే కొంచెం అలాగే ఇచ్చారనమాట, మన బనారసి శారీస్ ఉంటాయి కదా, బార్డర్స్ అయితే అలాగే ఉన్నాయి. శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉందన్నమాట, మొత్తం వచ్చిందండి. ఓన్లీ పళ్ళు దగ్గరే కాకుండా మొత్తం ఇచ్చారు శారీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఇచ్చారు. ఇది వచ్చి పళ్ళు అనమాట, పళ్ళు కూడా చాలా బాగుందండి, నీట్గా ఉంది, చూసారు కదా. సేమ్ అదే మీనాకారీ ఫ్లవర్స్ వచ్చేసి పళ్ళులో ఇచ్చారు. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చారు, చిన్న బార్డర్ అయితే ఇచ్చారు బ్లౌజ్కి అయితే, చూడండి. ఇది ఇచ్చి మంచి బూటీ ఇచ్చారు, బాగుందన్నమాట. బూటీ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఎల్లో అండ్ పింక్ అండ్ గ్రీన్ కలర్లో ఇచ్చారు బూటీ, గోల్డ్కి అలా వచ్చేవరకు బాగుందన్నమాట పళ్ళు. నెక్స్ట్ వచ్చి బ్లౌజ్, దీనికి కూడా పళ్ళుకి టాజల్స్ ఇచ్చారండి, చూసారు కదా. టాజల్స్ ఇచ్చారు, ఆల్మోస్ట్ నేను తీసుకున్న ప్రతిసారికి వచ్చినట్టున్నాయండి టాజల్స్ అయితే ఇక్కడ, చూడండి. ఇది వచ్చి బ్లౌజ్ అనమాట, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్కి మనకు శారీకి ఎలా ఇచ్చారో బార్డర్ అయితే సేమ్ అదే బార్డర్ ఇచ్చారు హ్యాండ్స్కి. ఇలా శారీ అంతా ఆల్ ఓవర్ ఉంది కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందండి. ఈ శారీకి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు క్రీమ్ బ్లౌజెస్, ఎల్లో బ్లౌజెస్ కూడా వేసుకుంటున్నారు. ఇంకా దీన్ని కట్ వర్క్ బార్డర్ యాడ్ చేసినా కూడా బాగుంటుందండి. నేను అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ నేను తీసుకొని దాన్ని వేరేలాగా ట్రై చేస్తే మీకు కంపల్సరీ వీడియోలో అయితే చూపిస్తానండి ఎలా బాగుంటుందని కూడా. చూడండి, ఇలా ఉందన్నమాట శారీ అంతా ఓవరాల్గా. ఫస్ట్ టైం 2 టైమ్స్ అలా కట్టేసుకొని మళ్ళీ తర్వాత అయితే మనం వేరే కొత్తగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట శారీ అయితే. అక్కడ తీసుకునే శారీస్ అయితే ఇవ్వండి, చిక్పేట్లో తీసుకున్నాయి అండ్ మల్లేశ్వరంలో తీసుకున్నాయి అయితే. చూడండి, ఇప్పుడు కొంచెం డార్క్ అనిపిస్తుంది బ్లూ అయితే, గోల్డ్ ఒకటి, పర్పుల్ అండ్ రెడ్, బ్లూ అనమాట. ఇవన్నీ తీసుకున్నాయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చిక్పేట్లో నాకు కొన్ని స్మూత్ శారీస్ బాగా అనిపించాయండి, కొంచెం 2000, 3000, 4000, 5000లో ఉంటాయి కదా, అక్కడైతే శారీస్ నాకు బాగా అనిపించాయి చిక్పేట్ బ్రాంచ్లో. ఎవరైనా నియర్ బై ఇప్పుడు విజిట్ చేసి తీసుకోవాలనుకుంటే పర్చేస్ చేయొచ్చండి. ఓకే, బాగా వర్తి అనిపించింది. అక్కడ ఏంటంటే స్మూత్ శారీస్ బాగున్నాయండి, కొంచెం 5-6,000లో మనకైతే బాగున్నాయి అనమాట. క్లాత్ కూడా మంచి బిగ్ బార్డర్స్లోనే వస్తాయి, క్లాత్ కూడా నాకు బాగా అనిపించింది. కాకపోతే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి, కాకపోతే అన్నీ కాపర్ బార్డర్లో ఉన్నాయన్నమాట. కాపర్లో బిగ్ బార్డర్ వచ్చిన్నాయన్నమాట శారీస్ అన్నీ ఎక్కువ. అది నేను వేర్ చేస్తే కొంచెం నాకు అంత లుక్ అనిపించలేదు, అందుకే నేను ఎక్కువ ప్లెయిన్లో ఇలా కొంచెం ఉన్నాయి తీసుకున్నాను అనమాట. అప్పటికి చూడండి బ్లూలో వచ్చేసి మీకు అలాగే ఉంది, కాకపోతే లైవ్గా బాగుందనమాట, అదంతా కనిపించలేదు, బాగా అనిపించింది అనమాట, అందుకే తీసేసుకున్నాను. ఈ శారీస్ అన్నీ నేను తీసుకున్నామండి, బెంగళూరు అండ్ మైసూర్లో తీసుకున్న శారీస్ కలెక్షన్ అనమాట ఇవన్నీ. కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఏ శారీ బాగుందో. మా ఫ్రెండ్స్ శారీస్ కూడా చూపిద్దాం అనుకున్నానండి, ఆ శారీస్ అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేవన్నమాట, అందుకే నేను చూపించలేకపోయాను. ఆల్మోస్ట్ వాళ్ళు కూడా నేను సేమ్ సిమిలర్గానే తీసుకున్నామండి, కొంచెం కలర్స్ డిఫరెన్స్ అనమాట అంతే. మిగతావన్నీ ఆల్మోస్ట్ సేమే అనమాట కలెక్షన్ అంతా, అందుకే చూపించలేకపోతున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.